హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతుంది. 400 ఎకరాల భూముల అన్యాక్రాంతాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని విద్యార్థి సంఘాలు ఉధృతం చేశారు. వారికి మద్దతుగా ఇవాళ టీచర్స్ అసోసియేషన్ తరగతులను బహిష్కరించింది. అయితే బయటకి వస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు జేఏసీ విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీగా బయలుదేరారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మెయిన్ గేట్ కు తాళం వేశారు. లోపల ఉన్న విద్యార్థులు బయటకు రాకుండా చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, హెచ్సీలో భూముల పరిరక్షణకై విద్యార్థుల ఆందోళనలు మూడో రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏబీపీ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఇతర ఫ్రంట్కి సంబంధించిన నాయకులంతా కూడా హెచ్సీలోని 400 ఎకరాల భూములను కూడా పరిరక్షణకై కూడా ఆందోళన కూడా చేస్తున్నారు. మరోవైపు ఇటు పోలీసులు కూడా హెచ్సీయూ ప్రాంగణంలో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద కూడా పోలీసులను భారీగా మోహరించి ఇటు విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఉదయం నుంచి కూడా ఇటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు పోలీసులు భారీ బలగాలను కూడా మోహరించి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఉదయం వేళ కొద్దిసేపు ఇటు విద్యార్థులకు అటు పోలీసులకు మధ్య కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కొంతమంది విద్యార్థులపై కూడా లాఠీచార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే కొద్దిసేపటి క్రితం ఇటు విద్యార్థి సంఘాల నాయకులు, ఇటు ఏబీపీకి సంబంధించిన వాళ్ళు కూడా మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాలు సంబంధించి కూడా చదును చేసి ప్రైవేట్ పరం చేసేందుకు కూడా చూస్తుంది కాబట్టి వాటిని అడ్డుకునే ప్రయత్నం అయితే ఇటు విద్యార్థి సంఘాల నాయకులు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నేతలు అయితే విమర్శలు కూడా చేస్తున్నారు. మరోవైపు నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటు హెచ్సీయూలోని కంచె గచ్చిపోలి పరిధిలోని ఈస్ట్ గేట్ వద్ద ఉన్నటువంటి 400 ఎకరాలు అది ప్రభుత్వ భూమే అంటూ కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా నిన్న స్పష్టం చేశారు. అయితే గతంలో భూమి బదలాయింపులో భాగంగా మరి ప్రైవేట్ పరం ఉన్నటువంటి భూమిని కూడా మరి ప్రభుత్వం ఆక్రమించుకుంది. మరి ప్రజెంట్ హెచ్సీయూ ఈస్ట్ గేట్ వద్ద ఉన్నటువంటి 400 ఎకరాలు ఏదైతే ఉందో సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలు అదంతా కూడా ప్రభుత్వ భూమి. దాన్ని డెవలప్మెంట్ చేసి మరి అభివృద్ధికి యూజ్ చేస్తుంటే మాత్రం ఈ రకంగా బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు కూడా మరి ఒకవైపు చెప్తుండే ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఇటు ఏబీపీ కానీ ఇతర ఫ్రెండ్స్ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, హెచ్సీయూలోని భూములు మాత్రం ఏ రకంగా అమ్ముతారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే హెచ్సీయూలో ఎక్కువగా ఇటు జంతు పరిరక్షణ కోసం కూడా చాలా వరకు పెద్దగా ఎత్తున కూడా చెట్లు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ వాటిని చదును చేసి ఆ భూమిని పారిపోయం చేసి అమ్మితే మాత్రం మరి పెద్ద ఎత్తున కూడా ఇటు జంతువులకు కూడా హాని కలుగుతుంది. ఇటు జింకలకు కానీ నెమళ్ళకు కానీ ఇతరితర జంతువులకు కూడా హాని కలుగుతుంది. కాబట్టి మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి హెచ్సీలో ఉన్నటువంటి భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలేయాలి. మరి ఇది హెచ్సీకి సంబంధించిన భూమి అంటూ కూడా ఇటు ఏబీపీ విద్యార్థి సంఘాల నాయకులు, ఆల్ ఫ్రంట్కి సంబంధించిన విద్యార్థి నేతలు అయితే కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇటు వాటర్ కెనాల్స్ కూడా తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున కూడా ఇటు వెహికల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి ఏ క్షణమైనా కూడా పరిస్థితి మాత్రం అదుపు తప్పితే మాత్రం ఇటు విద్యార్థులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఒకవైపు ఇటు హెచ్సీయూలోని మెయిన్ గేట్ కూడా తాళం వేశారు పోలీసులు వేయడంతో లోపల కూడా ఇటు గేట్ వద్ద కూర్చొని బైఠాయించి విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు కానీ ఇటు విద్యార్థులు హెచ్సీయూకి సంబంధించిన విద్యార్థులంతా కూడా ఇటు ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు మరోవైపు పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ సంబంధించిన అంటే ఇటు సైబరాబాద్ సంబంధించిన ఎస్ఓటి పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు స్పెషల్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఇక్కడ భద్రతాపరమైన చర్యలు అయితే తీసుకుంటారు. మరి ఏ క్షణాన్ని కూడా మరి విద్యార్థులు ఆందోళన మాత్రం ఉధృతం చేస్తే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు కూడా రంగం సిద్ధం చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు వాటర్ కెనాల్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అయితే మాత్రం ఇటు విద్యార్థులు మాత్రం ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. గత 3 రోజుల నుంచి కూడా ఇటు హెచ్సీయూలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మరి ప్రభుత్వం వాటిని చదును చేసి ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది, అమ్మే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకోము. మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి హెచ్సీయూలో కూడా ఎన్నో జంతువులు ఉన్నాయి కాబట్టి మరి వాటికి ప్రాణహాని కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి హెచ్సీయూలోని
భూములు మాత్రం హెచ్సీకే వదిలేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బయట వేరే అంటే ఇటు సిటీ అవుట్కట్లో ఉన్నటువంటి భూములపై కూడా వాళ్ళు అమ్మాలని కూడా చెప్తున్నారు. మరి దీనిపై కూడా మరి విద్యార్థి సంఘాలు మాత్రం ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. మరి 400 ఎకరాలు ఏదైతే ఇటు కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 ఉందో మరి అందులోని 400 ఎకరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి అమ్మే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉదయం పూట అయితే పోలీసులు అయితే కొంతమంది విద్యార్థులపై కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు ఇటు ఆందోళన కూడా ఉధృతం చేస్తున్నారు. ఒకవైపు టెంట్ వేసుకొని మరి ఇటు ఏబీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు మినిస్టర్లందరూ కూడా మరి నిన్న స్టేట్మెంట్ ఇప్పించినప్పుడు కూడా మరి హెచ్సీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని వాళ్ళకి సంబంధించిన బదలాయింపు ఏదైతే ప్రైవేట్ కంపెనీకి చేస్తూ ఉంటున్నారో మరి దాని యొక్క నిర్ణయాన్ని కూడా విరమించుకోవాలి. మరి హెచ్సీకే ఈ యొక్క భూములు ఉండాలి. మరి ఇక్కడ జంతు పరిరక్షణ కోసం కానీ ఇటు పర్యావరణ పరిరక్షణ భాగంగా ఎందుకంటే సిటీ మొత్తం కాంక్రీట్ జంగ్లాలుగా మారిన నేపథ్యంలో మరి స్వచ్ఛమైన గాలి లేని పరిస్థితి కాబట్టి మరి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా చెట్లు కూడా వృక్ష సంపద ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా రక్షణ చర్యలు కూడా తీసుకోవాలంటే మాత్రం ఇక్కడ హెచ్సీయూ పరిధిలో దాదాపు 4000 ఎకరాల పరిధిలో కూడా వివిధ రకాల చెట్లు ఉన్నాయి. మరి వీటి పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా చదును చేయొద్దంటూ కూడా చెప్పడం వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 3 రోజుల నుంచి కూడా మీరు ఒకటే చెప్తున్నారు 400 ఎకరాలకు సంబంధించి కూడా హెచ్సీయూకి సంబంధించి ఉంచాలని చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో హెచ్సీయూ భూములు కాదు ఇది ప్రైవేట్ గవర్నమెంట్ సంబంధించిన భూములని కూడా చెప్తుంది. దీనిపై మీరేమంటారు? ఇది మా భూమి, ఇది మా భూమిపై మేము మా ప్రొటెస్ట్ చేస్తాం. మా యూనివర్సిటీ టోటల్ 2300 ఎకరాలు, అందులో ఆ చుట్టుపక్కల ఉన్న 4 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలనుకుంటున్నారు. ఒకసారి ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు మా యూనివర్సిటీకి ఫుట్బాల్ ఆడడానికి వచ్చినారు. మొత్తం యూనివర్సిటీ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. అటు మష్రూమ్ రాక్, పికాక్ లేక్, బఫెలో లేక్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ మొత్తం ల్యాండ్ వాళ్ళకి కరెక్ట్ నీట్ గా కనబడింది. ఇంత ల్యాండ్ వీళ్ళకి ఉంది, ఇంత మొత్తం డెవలప్ చేసి మొత్తం మేము తీసుకోవచ్చని రేవంత్ రెడ్డి అబ్జర్వ్ చేసి అక్కడ ఆడిన నెల రోజులకే ఒక స్టేట్మెంట్ పంపించినారు. ఈ ల్యాండ్ బిలాంగ్ టు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పినారు. అక్కడ నుంచి మేము ఈ ధర్నాలు స్టార్ట్ చేసినాం. మా ల్యాండ్ మాకు కావాలి, సేవ్ హెచ్సీయూ ల్యాండ్, సేవ్ బయోడైవర్సిటీ అని మేము స్టార్ట్ చేసినాం. ఈ 400 ఎకరాలపై ఇప్పటి వరకు హెచ్సీయూ వీసీ ఎందుకు స్పందించలేకపోతున్నారు? హెచ్సీయూ వీసీని మేము రోజు ప్రశ్నిస్తున్నాం, ఎందుకు స్పందించట్లేదు? ఇది మన ల్యాండ్, మన స్టూడెంట్స్ ల్యాండ్. ఇప్పుడు మనం జూనియర్స్ వస్తున్నారు, వాళ్ళ కోసం ఈ ల్యాండ్ ఉంచాలి. మీరే మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తున్నారు? మేము రోజు వీసీని ప్రశ్నిస్తున్నాం, ఇప్పటికీ ప్రశ్నిస్తున్నాం, ఫ్యూచర్ లో కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈరోజు హెచ్సీయూలో ఉదయం ఏం జరిగింది? పోలీసులకు మీ మధ్య కొంత లాఠీ చార్జ్ జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది ఉదయం? ఇవాళ ఏమైందంటే మేము ఏమనుకున్నామంటే ఈ మెయిన్ గేట్ నుంచి అక్కడ తవ్వుతున్నారు.